బైబిల్లో లేని 14 క్యాథలిక్ నమ్మకాలు. 1. ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్. క్యాథలిక్కులు మేరీ పాపం లేకుండా గర్భం దాల్చిందని నమ్ముతారు. అంటే ఆమె గర్భం దాల్చిన క్షణం నుండే పవిత్రంగా ఉంది. డిసెంబర్ 8న ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ జరుపుకుంటారు. ఇది బైబిల్లో ప్రస్తావించబడలేదు. 2. మేరీని స్వీకరించడం. మేరీ శరీరం మరియు ఆత్మను స్వర్గంలోకి తీసుకున్నారు. ఇది క్యాథలిక్కులలో ఆమె ప్రత్యేక హోదాను నొక్కి చెబుతుంది. కానీ ఈ సంఘటన బైబిల్ నుండి కాదు, క్రొత్త నిబంధన క్రీస్తు ఆరోహణాన్ని మాత్రమే వివరిస్తుంది. 3. ఒప్పుకోలును అధికారికంగా సయోధ్య యొక్క మత కర్మ అని పిలుస్తారు. పాపాలను పూజారి ముందు ఒప్పుకోవాలి. ఆయన పాపికి విమోచనను ప్రసాదిస్తాడు. ఈ సాంప్రదాయాన్ని చర్చి అభివృద్ధి చేసింది. 4. పరివర్తన. ఈ నమ్మకం యూకారిస్ట్తో సంబంధం కలిగి ఉంటుంది. యూకారిస్ట్ అంటే రొట్టె మరియు వైన్. క్యాథలిక్కులు అవి క్రీస్తు శరీరం మరియు రక్తం అవుతాయని నమ్ముతారు. ఈ నమ్మకం యేసు చివరి భోజనంలో చెప్పిన మాటలలో పాతుకుపోయింది. అయితే తాత్విక వివరణ బైబిల్లో లేదు. 5. పర్గేటరీ అనేది ఆత్మలకు శుద్ధి స్థితి. ఇది అప్పుడే వారి పాపాల నుండి శుద్ధి పొందగలరు. స్వర్గానికి వెళ్ళండి. బైబిల్లో పర్గేటరీ గురించి ప్రస్తావన లేదు. 6. బ్రహ్మచర్యం. రోమన్ క్యాథలిక్ చర్చి తన పూజారులకు బ్రహ్మచర్యం తప్పనిసరి. దీనిని దేవుడు మరియు చర్చి పట్ల నిబద్ధతగా చూస్తారు. బ్రహ్మచర్యం యొక్క విలువను పౌలు ప్రస్తావించాడు. అది చేయగలిగిన వారికి దానిని అంగీకరించండి. కానీ మతాధికారుల అవసరాన్ని చర్చి స్థాపించింది. 7. పవిత్ర దినాలు. ఇవి క్యాథలిక్కులలో కొన్ని పండుగ రోజులు. ఈ రోజుల్లో క్యాథలిక్కులు ప్రార్థనలకు హాజరవుతారు. వారు అవసరమైన పనికి కూడా దూరంగా ఉంటారు. బైబిల్ మాత్రమే సబ్బాతు ఆచారం గురించి ప్రస్తావించింది. పవిత్ర దినాలు బాధ్యతను చర్చి నిర్ణయించింది.